కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయక మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తండ్రి సూర్యనారాయణరాజు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. ఢిల్లీలో ఉన్న భూపతిరాజుకు సమాచారం అందటంతో హుటాహుటిగా భీమవరం ఆసుపత్రికి వచ్చి తన తండ్రిని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి రావటం, అందులో తనకు మంత్రి పదవి రావటం ఆనందంగా ఉందన్నారు. కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కటం అంటే ఏపీ బీజేపీ పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్తకు ప్రాధాన్యత దక్కినట్లే అన్నారు. ప్రధాని తనకు అప్పగించిన పరిశ్రమల శాఖను ఏపీ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానన్నారు. పరిశ్రమలు అభివృద్ధి చెందితే నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు. మోడీ గారు మూడవసారి బాధ్యతలు స్వీకరించినటువంటి ప్రభుత్వంలో నేను కూడా సభ్యుడిని కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక సామాన్య కార్యకర్తకి రాష్ట్రంలో ఒక కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్తకు భారతీయ జనతా పార్టీలో అవకాశం వచ్చినప్పుడు చక్కటి ప్రాధాన్యం ఇస్తారనేటువంటి విషయానికి ఇది ఒక చక్కటి నిదర్శనం. నాకు వచ్చినటువంటి అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్త యొక్క విజయంగా నేను భావిస్తున్నా. శ్రీ నరేంద్ర మోడీ గారు